కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి చెక్ కంపెనీలు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని ఫైనల్ వార్నింగ్లిచ్చాయి. అయినప్పటికీ ఇంకా కొందరు ఇంటి నుంచే పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఆఫీసులకు రాలేమంటూ మొండికేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రావాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆఫీస్కి రాని వారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పింది. డెల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇప్పటికీ ఇంటి నుంచే పని చెయ్యాలి అనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్ తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో పేర్కొంది. అయితే వారెవరిని ప్రమోషన్లకు పరిగణించబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం డెల్ కంపెనీలో హైబ్రిడ్ విధానం నడుస్తోంది. దీని ప్రకారం ప్రతి ఉద్యోగి వారంలో కనీసం 3 రోజులు ఆఫీస్కు రావాల్సి ఉంటుంది. అలా రాని వారందరూ ఇంటి నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తామని కంపెనీ తెలిపింది. వారెవరికీ ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. అలాగే జాబ్ రూల్ మార్చుకునే అవకాశం సైతం ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు. ఆఫీసులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తోంది. కరోనా రాకముందు నుంచే డెల్లో వర్క్ ఫ్రం హోం విధానం అమల్లో ఉంది. కంపెనీ ఫౌండర్ సీఈఓ మైకల్ డెల్ సైతం ఈ విధానాన్ని ప్రోత్సహించేవారు. పైగా ఆఫీస్కు రావాలని ఆదేశిస్తున్న కంపెనీలను ఆయన తప్పుబట్టేవారు. కానీ తాజాగా డెల్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. అందరూ కలిసి పనిచేయటం, తమ ఆలోచనలను పంచుకోవడం సంస్థ వృద్ధికి దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఉద్యోగులు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ప్రమోషన్ల కోసమైన ఆఫీసులకు వెళ్ళక తప్పని పరిస్థితి నెలకొంది.